హాయ్ అండి, నమస్తే. లెట్స్ డైవ్ ఇంటూ అధీరానందన్ థర్డ్ పార్ట్. నిన్నటి వరకు చెప్పుకున్నాం కదా, దాన్ని కొనసాగిద్దాం. అసలు వీళ్ళకి బుద్ధి లేదు అంటూ లేస్తున్న ఆదిని ఆపుతూ, రే మనకి ఎందుకు, ఇదేం నీ ఇల్లు కాదు, వదిలే, తినేసి వెళ్దాం, వాళ్ళని పట్టించుకోకు అని చల్లబరిచే ప్రయత్నం చేశాడు ధీరు. ఎక్కడా మనశ్శాంతి లేదు అంటూ నిట్టూర్చాడు ఆది. వదిలే, పక్కనే వేరే సైడ్ ఉందిగా బీచ్, అక్కడికి వెళ్దాం సరేనా అని చెప్పి అన్నాడు ధీరు. సరే అన్నట్టుగా తల ఊపాడు ఆది. ఇంతలో చప్పుడు చేస్తూ ధీరు ఫోన్ మోగటం మొదలైంది. హలో హలో వినపట్టం లేదు అంటూ ధీరు ఒక నిమిషం ఆయన సైగ చేసి ధీరజ్ బయటికి వెళ్ళాడు కాల్ మాట్లాడుతూ. హలో, మీరు అధీరానందన ఏ కదా అని వచ్చింది వేద అక్కడికి. ఆది తన వైపు కూడా చూడకుండా తింటూ ఉన్నాడు. మరి ఒక మ్యాచ్ కూడా ఆడకుండానే ఇంత లెవెలా అంది వేద. గో టు హెల్ అని లేచాడు అధీరా. ఓకే, సారీ ప్లీజ్ తినండి, వెళ్తాను. సీ మిస్, మీరు చాలా లిమిట్ క్రాస్ చేస్తున్నారు, మీకే మంచిది కాదు. జస్ట్ లీవ్, ఇంకెప్పుడు కనిపించకండి కూడా. నేను ఒక జర్నలిస్ట్ని అయ్యుండి మీరు చూపించే యాటిట్యూడ్ అంతా నేను కనుక చెప్తే మీ గురించి ఇండియా అంతా మాట్లాడుకుంటుంది అనింది వేద. ఒక్కసారిగా వేద చెంప పగిలింది. ధీరజ్ అప్పటికే అక్కడికి వచ్చే ఆపేలోగా జరిగిపోయింది. ఇది కూడా రాసుకో, నువ్వు జర్నలిస్ట్ అయినా టీవీఆర్ యాంకర్ అయినా నాకేం పట్టదు. జస్ట్ గో టు హెల్. ఎవరితో ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి అని మీ ఇంట్లో వాళ్ళు నీకు చెప్పలేదా అనని అరుస్తూ లేచాడు. ఆది ఊరుకో, నువ్వు వెళ్ళి బిల్లు కట్టు అంటూ అప్పుడే వచ్చాడు ధీరు అక్కడికి. ఆది అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంతలో వేద ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వచ్చారు. హే, ఆర్ యూ ఓకే అంటూ. ఎంత పొగరు వీడికి, వీడు ఇండియా టీంలో ఎలా ఆడుతాడో నేను చూస్తాను. ధీరజ్, నీ ఫ్రెండ్కి చెప్పు, ఒక్క మ్యాచ్ కాదు కదా, కనీసం గ్రౌండ్లో అడుగు కూడా పెట్టలేడు మీ ఫ్రెండ్ అని అంది వేద. హే వేద, అది కాదు అంటున్నాడు ధీరు. జస్ట్ షటప్ ధీరజ్. ఇంతలో ఆది తన భుజం పట్టుకొని వెనక్కి తిప్పి చెంప పగలగొట్టాడు. హౌ డేర్ యూ అంటూ. రే, ఇదే నీ ఆఖరి రోజు అని అక్కడి నుంచి వెళ్ళింది వేద. పోవే అన్నాడు ఆది. వేద ఆగు అంటూ వెనుక వెళ్తున్న ధీరుని ఆపుతాడు ఆది. రే, ప్రాబ్లం అవుతుంది, వదులు. ఏం పీక్కుంటుందో పీక్కొని వదిలే. ఏం ప్రాబ్లం అవుతుందో ఏంటో, బయటికి రాకుండా ఉండాల్సింది. తొక్కలో దానికంత ఎంత పొగురు తెలుసా నీకు? వేద వచ్చి ఏం మాట్లాడిందో మొత్తం చెప్పాడు ఆది. ఎందుకని తను నీ దగ్గరకు వచ్చి నిన్ను రెచ్చగొట్టాలి? అర్థమైందా ఎందుకు పడిందో చెంపపైన స్టాంప్? చాలే ఆపాది, అలా చేయి చేసుకుంటారో ఒక అమ్మాయి పైన, తనెవరో కూడా తెలీదు. ఎందుకురా ఇలా చేస్తున్నావు? తప్పురా. మరి నిన్ను నన్ను గెలక్కుండా ఉండాల్సింది. సరే పద, ఏదో మీటింగ్ ఉందంట, కెప్టెన్ కాల్ చేశారు. ఓకే. ఇద్దరూ అక్కడి నుండి కదిలారు. నేరుగా హోటల్కి చేరుకున్నారు. అప్పటికే మీటింగ్ స్టార్ట్ అయింది. అధీరా రావటంతోనే అందరూ తన వైపు చూశారు. అధీరా? ఎస్ కెప్టెన్. నువ్వేం చేశావో తెలుస్తుందా? ఏమైంది కెప్టెన్? ఏంటిది? తను బీసీసీఐ చైర్మన్ కూతురు. తనని కొట్టావేంటి? చైర్మన్ కాల్ చేస్తూనే ఉన్నారు. నిన్ను అసలు గ్రౌండ్లోకి అలో చేయొద్దని చెప్పారు. జరిగి పూర్తిగా అరగంట కాలేదు, ఇంతలోపు న్యూసా? కెప్టెన్ తనే అనేదో చెప్పబోతుంటే, కెప్టెన్ ఏదో తెలియక జరిగింది, నిజంగా మేము అపాలజీ చెప్తాము, వి విల్ డీల్ దిస్, ఒకరోజు సమయం ఇవ్వండి అన్నాడు ధీరు. ఇంకా ఏం చేస్తావు ధీరజ్, నువ్వు చేయాల్సిందంతా చేశారుగా. ప్లీజ్ కెప్టెన్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, రేపటిలోగా అన్నీ సెట్ చేస్తాను. డూ సంథింగ్. అసలు టీం ఎవ్వరూ బయటికి వెళ్ళకండి, ప్రాక్టీస్ అండ్ రూమ్ అంతే, మీటింగ్ అయిపోయింది, వెళ్ళండి అని అన్నాడు సూర్య. ఆది అప్పటిదాకా ధీరజ్ గట్టిగా పట్టుకున్న తన చేతిని విదిలిస్తూ, రే ఏం చేస్తున్నావు ధీరు, అసలు నువ్వు, మన తప్పు లేదు, మనం ఎందుకు అపాలజీ చెప్పాలి? నాకు 1% కూడా టీంలో ఆడాలని లేదు, వెళ్దాం పద. అసలు ఎవరిది తప్పో తెలుసుకోకుండా వాళ్ళు మాట్లాడడం, నీకంతా తెలిసి అపాలజీ అడుగుతామని చెప్పడం, ఇదంతా నా వల్ల కాదు. ఈ ఛాన్స్ ఊరికే రాదు, గ్రౌండ్కి వెళ్ళకముందే దాన్ని పోగొట్టుకోకు, నేను చెప్పింది చెయ్యి చాలు అన్నాడు ధీరు. ధీరు, నువ్వు ఏం చెప్పినా చేస్తాను, కానీ నా తప్పు లేకుండా నిన్ను అన్న వాళ్ళని దగ్గరికి వెళ్ళి నేను ఏమీ మాట్లాడను. ఏం చేసుకుంటావో చేసుకో. నేను నైట్కి టికెట్స్ బుక్ చేస్తున్నా, వెళ్దాం పద. నాలాంటి ప్లేయర్ వాళ్ళకి కావాలి, ఈ గేమ్ నాకు అవసరం లేదు. నాకు ఆ గ్రౌండ్లో ఆడినా మన గల్లీలో ఆడినా సేమ్ టు సేమ్. ఎప్పుడైనా ఇండియా కోసమే, ఇండియా గురించే, అంతే. ఇంతకంటే అది చేయకు, నా మాటను గౌరవించు పద. కానీ ఆది, ఇది ఇండియా టీం రా, ఇండియా కోసం ఆడటం. ఈ ఛాన్స్ ఎందుకు పోగొట్టుకుంటున్నావు? నాకు ఏ ఛాన్స్ అవసరం లేదు, నాకు కావాలది, నేను చూడాలి. నువ్వు ఇండియా కోసం ఆడటం, ఈ వరల్డ్ కప్ ఇండియా గెలవాలి, అంతే. అందులో నువ్వు ఉండాలి బెస్ట్ ప్లేయర్గా. ఆది చైర్లో అలాగే కొలబడ్డాడు. నుదురును రుద్దుతూ,
ఈడియట్ అంటూ అక్కడి నుండి గదికి వెళ్ళిపోయాడు. ఏంటి చెప్పింది వినిపించిందా లేదా? వినపడింది స్పష్టంగా అన్నాడు. మరి పద తనని సారీ అడుగుదాం. నో వే అంటూ ఫోన్ తీసుకున్నాడు ఆది. అది వద్దు అంటూ ధీరజ్ ఫోన్ లాక్కుంటూ అపాలజీ కంటే ఒప్పందమే మంచిది అంటూ హలో అన్నాడు ఆది. డన్ అన్నాడు ఫోన్ కట్ చేసి. బదులుగా ఏమడిగారు అన్నాడు ధీరు. ఏదో అడిగారులే. లేదు చెప్పు, ఏం ఒప్పందం చేయమన్నారు? అదంతా వదిలే, రెస్ట్ తీసుకో. ఏం జరిగిందో ఏంటో అని నిట్టూంచాడు ధీరు. కట్ చేస్తే తర్వాతి రోజు ఉదయమే ప్రాక్టీస్ కోసం ప్లేయర్స్ అందరినీ లేపి గ్రౌండ్కి తీసుకొని వెళ్ళారు. ప్రాక్టీస్ బాగా జరిగింది. ఆదిని తీసే ఊసే లేదు. ఎవరి పాటికి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. నైట్ అందరికీ స్పెషల్ డిన్నర్ రెడీ చేశారు హోటల్ వాళ్ళు. అక్కడ టపాకాయలు, సంగీతం, వినోదం అన్నీ ఉన్నాయి. అందరూ బయట వెన్నెల వెలుగులో ఆ పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సార్ మీకు పార్టీ నచ్చిందా అని అడుగుతున్నారు సూర్యని. సూర్య నవ్వి ఊరుకున్నాడు. ఏమనుకోకుండా డ్రింక్స్ కొని తీసేయండి, ఎక్కువ తాగితే ప్రాక్టీస్కి ఇబ్బంది అవుతుంది ప్లీజ్. ఓకే సార్, ఇప్పుడే చేస్తాను అని వెళ్ళాడు అక్కడి నుండి అతగాడు. ధీరు ఆది ఎక్కడ బీర్ తాగుతాడో అని చూసుకోవడమే సరిపోయింది. రే ఏంట్రా సోది, వెళ్దాం పదా. ఎక్కడికి అన్నాడు ధీరు. వెళ్దాం పదా నైట్ రైడ్. రే మూసుకో, మొన్న అయ్యింది చాలేదా నీకు? అప్పటికి కెప్టెన్ ఆర్డర్ వేశాడుగా బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు అని. ఎచ్చి పద అని చేతిని పట్టుకొని లాక్కొని వెళ్ళి వెనక నుండి జారుకొని బండిని రైమనిపించాడు ఆది. అప్పుడే గాలాడుతున్నట్టుగా ఉంది. అలసిన శరీరం చల్లటి గాలి శరీరాన్ని తాకుతుంటే ఎంతో హాయిగా అనిపించింది. ఇంకా ఆ బైక్ రైడింగ్ చాలా చాలా బాగా అనిపించింది ఇద్దరికి. మొన్న వెళ్దాం అనుకుని వెళ్ళలేకపోయిన బీచ్ వైపుకి వెళ్ళారు. చాలా ఖాళీగా ఉంది అక్కడంతా. దాంతో ప్రపంచం మొత్తంలో వీళ్ళే ఉన్నట్టుగా అనిపించింది. ఇంతలో పాకెట్లో నుండి బీర్ క్యాన్ తీశాడు అది. రే దుర్మార్గుడా, ఈ మధ్య దొంగవి కూడా అయ్యావా నువ్వు? నో అది ప్లీజ్ వద్దు. రే ఒక్కడి తాగితే ఏం కాదు. ధీరు ఏం మాట్లాడలేదు. రే ప్లీజ్. నేనేం అనలేదుగా అన్నాడు ధీరు. అదేగా ప్రాబ్లం అని ఆ క్యాన్ని అలాగే కింద పెట్టాడు ఆది. ఇంతకీ ఏం ఒప్పందం చేసావు చెప్పురా ప్లీజ్, నాకు నిద్ర కూడా పట్టడం లేదు అన్నాడు ధీరు. అంత పెద్ద విషయం అయితే నీకు చెప్పనా అన్నాడు ఆది. చెప్పవు, అదేగా నా బాధ. చిన్న విషయాలన్నిటికీ ఓ నోరేసుకుని పడిపోతావు, పెద్ద విషయాలన్నీ నువ్వే దాచుకుంటావు అన్నాడు ధీరు. ఆది నవ్వుకున్నాడు చిన్నగా. మరి నేను నిన్ను ఒకటి అడుగుతాను చెప్తావా? అన్నాడు ధీరు. మొన్న మీ అమ్మ కలిసినప్పుడు నీకు పెళ్లి చేయమని ప్రాధేయపడింది, మరి దాని సంగతి ఏంటి? మా అమ్మకు పనే ఉంది, ఆడపిల్లని అన్నట్టు మనం 10వ తరగతిలో ఉన్నప్పుడే మొదలుపెట్టింది పెళ్ళి అని. మరి ఊసే లేదు. ఇంకా కాలేజీలో ఉంటే పెళ్ళి నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడు ధీరు. మీ అమ్మ మనం ఎక్కడ పెళ్లి చేసుకుంటామని భయపడుతుందేమో అన్నాడు ధీరు. రేచి పాపాత్ముడా, నేను ఫ్రెండ్గానే భరించలేను, ఇంకా పెళ్ళంట. రే ధీరు చంపుతా, మరెందుకు నాతో ఉన్నావు దొబ్బే అన్నాడు ఆది. పోతా టైం వస్తే పోతా అన్నాడు. రే చస్తావు నా చేతిలో అన్నాడు ఆది హత్తుకుంటూ. ఆపరా, నీ వల్ల అమ్మాయిలకి లైన్ వేసుకోవడానికి కూడా అవ్వడం లేదు. మొన్న మీనాక్షి లెటర్ ఇచ్చి మరీ ప్రపోజ్ చేసింది. ఎవరా చీముడు ముక్కులదా అన్నాడు ఆది. ఇదిగో ఇదే. అసలు నీకు ఎలాంటి అమ్మాయి కావాలో ఏంటో కానీ కనీసం నన్ను ప్రశాంతంగా లవ్ కూడా చేసుకొనివ్వటం లేదు. ఆ మీనాక్షి ముక్కు చెది ఏడుస్తూ నాకు నువ్వు చాలా ఇష్టం, అందుకే ఈ కష్టం అని చెప్తుంటే నా గుండె తరుక్కుపోయింది తెలుసా అన్నాడు ధీరు. ఇంకా ఇంతకంటే వెగటు జీవితంలో ఏముంటుందన్నట్టుగా మొహం పెట్టి వెనక్కి ఒరిగిపోయాడు ఆది. ఇంకా ఉంది, తర్వాత భాగంలో కలుస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టోరీస్ ఇన్ మై వాయిస్.